హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈ రోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 117వ అధ్యాయము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా నున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు? దేవుడైన యెహోవా వారు అందరినీ ఒకేలాగా చూస్తున్నారు, అందరికీ ఒకేలాగా తన కృపను చూపిస్తున్నారు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో దాని అర్థం ఏంటంటే దేవుడైన యెహోవా వారు మనం ఎవరైనా మనము ఆయన బిడ్డలమే. ఆయన మనము ఎట్లాంటి తప్పులు చేసినా కూడా దేవుడైన యెహోవా వారు మనల్ని ఒకే రకంగానే కనికరిస్తారు. మన పైన ఆయన కృప నిరంతరం ఉంటుంది, కేవలం తక్కువగా కాకుండా హెచ్చుగా ఉంటుంది అని ఇక్కడ కీర్తనకారుడు మనకు చెప్తున్నారు. సో సెకండ్ వర్షంలో మనం చూసుకుంటే అన్ని జనులారా మీరు యెహోవాను స్తుతించుడి అని ఇక్కడ రాస్తున్నారు కీర్తనకారుడు. అలాగే ఎందుకు స్పెషల్ గా రాశాడు అంటే, ఒకవేళ వాళ్ళు యెహోవా భక్తులు అయితే వాళ్ళపైన యెహోవా దేవుడికి కృప ఉండడం అది న్యాచురలే. కానీ అన్యజనులైనా కానీ యెహోవా దేవుడికి ఆ కృప అనేది ఈక్వల్ గా చూపిస్తున్నాడు. సో అది మనం గుర్తించాలి. వాళ్ళ అన్యజనులు అయినా కూడా దేవుడైన యెహోవా వారు మాత్రం వారిని ఆయన పిల్లల్లాగానే గుర్తించి ఆ కృపను చూపిస్తున్నారు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే మనము ఆయనను స్తుతిస్తూ ఆయనను గూర్చి అన్యజనులకు మనం తెలియపరచాలి. అది మన బాధ్యత. అలాగే మనం చేసినప్పుడు మనం బైబిల్లో ఒక చోట చూడవచ్చు ఏంటంటే, దేవుడైన యేసు ప్రభువు వారు మన స్తుతుల పైన సింహాసనాసీనుడు అని. అంటే మన స్తుతులపైనే ఆయన ఆసీనుడై ఉన్నాడు. సో మనం ఎంత స్తుతిస్తే అది ఆయనకు అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. అలాగే స్తుతిస్తూ దేవుడైన యేసు ప్రభువు వారు సంతోషించేలాగా మనం చూడాలి. మనం ఎంత స్తుతిస్తే దేవుడైన యేసు ప్రభువు వారు అంత సంతోషంగా ఉండగలరు. సో దాని వల్ల మనం కూడా చాలా సంతోషంగా జీవించవచ్చు. కాబట్టి మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ మనము దేవుడైన యెహోవా వారిని కీర్తిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవంగల దేవ, ప్రార్థనలకించే తండ్రి, మొరాలకించే దేవ, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మా స్తుతులపై సింహాసనాసీనులు అయి ఉన్నారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఆ స్వభావాన్ని దయచేయండి. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించుటకు ఇంకెవరిని ఏమి చేయకుండా ఉండుటకు మాకు సాయం చేయండి. యేసయ్య, వాక్యం వింటున్నందరినీ ఆశీర్వదించండి. వాటికి ఉండే ఇబ్బందులు, వేదనలు, కష్టాలన్నింటినీ తీసివేయండి. వారు కూడా మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని తమ నిజరక్షకులుగా అంగీకరించి మిమ్మల్ని స్తుతించుటకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్.